షెర్లాక్ హోమ్స్. ఈ వ్యక్తి అంటే చాలామందికి ఇష్టం. చాలామందికంటే అపరాధ పరిశోధన కథలు, నవల్స్ చదివేవారికి ఇతనంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే ఇతను ఎంత జటిలమైన సమస్యనైనా ఇట్టే పరిష్కరించేవాడు. ఎలా అంటే ఒక క్లూ దొరికితే చాలు ఎంతో చక్కగా పరిష్కరించేవాడు. ఒక దొంగ ఒకసారి దొంగతనం చేసినప్పుడు ఇతను ఎలా పట్టుకున్నాడంటే దొంగను, ఈ దొంగతనం చేసినప్పుడు కుక్క సైలెంట్‌గా ఉంది. అయితే ఈ కుక్కకి తెలిసిన వాడే దొంగ అన్న సత్యాన్ని బయలుపరిచి దొంగను పట్టించాడు. ఇది లోకానుసారమైంది. మనం పరిశుద్ధ గ్రంథాన్ని, బైబిల్‌ను మనం పరిశీలించినట్లయితే ఎన్నో ఆధారాలు యేసుక్రీస్తు ప్రభు దేవుడన్న సత్యాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాయి. ఆయన యొక్క దైవత్వం, ఆయన యొక్క మౌనం. యెషయా గ్రంథ ప్రవక్త 53వ అధ్యాయం 7వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. వదకు తేవడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వానెదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్ల మౌనముగా ఉన్నట్లుగా అతడు నోరు తెరవలేదు. ఈ లేఖనం, ఈ ప్రవచనం మనకు మార్కు సువార్త 15వ అధ్యాయం 3వ వచనంలో నెరవేర్చబడింది. ఆయన ఎంతో శ్రమ పొందియు, ఎంతో వేదన పొందియు, ఎంతగానో దూషించబడి, అవమానపరచబడి, హింసించబడి, ఎంతో కొట్టబడి, చీల్చబడి, ఆయన క్రూరమైన శిలువ హింసను అనుభవించినప్పుడు కూడా ఆయన నోరు తెరవలేదు. మన కోసం ప్రాణం బలిగా ఇచ్చాడు. నోరు తెరవలేదు ఆయన. మౌనముగా ఉన్నాడు. ఆయన చివరి రక్తపు బొట్టు వరకు, ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన కార్చాడు. ఆయన శిలువ శ్రమలు, నిందలు, హింసలు, బాధలు ఆయన యొక్క దైవత్వాన్ని వెల్లడిపరుస్తున్నాయి. ఆయన శిలువ మరణ పునరుద్ధానములు ఆయన యొక్క దైవత్వాన్ని వెల్లడిపరుస్తూ ఉన్నాయి. ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క దైవత్వాన్ని వెల్లడిపరుస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే నిజ రక్షకుడని తెలియపరుస్తూ ఉన్నాయి. ఆయన వస్త్రములు చీట్లు వేయటం విషయం ఎంతో ప్రవచనాల ఆధారంగా నెరవేర్చబడింది. ఆయన కన్యక గర్భాన జన్మిస్తాడన్న సత్యం యెషయా ప్రవక్త 730 సంవత్సరాలకు ముందే ప్రవచించాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనంలో ఆయన కన్యక గర్భాన పుడతాడన్న సత్యాన్ని యెషయా ప్రవక్త వ్రాసి ఉన్నాడు. ఆ రీతిగా ఎన్నెన్నో ఆధారాలు బైబిల్ గ్రంథంలో చక్కగా వ్రాయబడి ఉన్నాయి. సత్యమును వెదికే వారికి చక్కగా ఆయన యొక్క దైవత్వం పరచబడుతుంది. ఆయన వెదికే వారికి దొరికే దేవుడు, తట్టేవారికి తీసే దేవుడు, అడిగేవారికి ఇచ్చే దేవుడు. ఆయన తప్పకుండా మనకు ప్రత్యక్షపరచుకునే దేవుడు, మనం దర్శించే దేవుడు, మనం విమోచించే దేవుడు, మన పాపముల కొరకు ఆయన బలి అయిన దేవుడు. కాబట్టి ఎన్నెన్నో ఆధారాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. ఆయన సత్యమును వెదికిన వారికి తప్పకుండా ఆయన సత్యం దొరుకుతుంది. ఆత్మ దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఆత్మతో సత్యముతో మనం ఆరాధించాలి. ఆయన మహిమ ఎవ్వరికీ ఇచ్చేవాడు కాదు. ఆయన మహిమ విగ్రహాలకు ఆయన చెందనివ్వడు. కానీ నేనే మార్గం, సత్యం, జీవమని ఆయన తెలియపరిచిన దేవుడు. కనుక ఆయనను విశ్వసించు వారికి రక్షణ ప్రసాదించే దేవుడు. ఆయన ఒక్కడే మాత్రమే మార్గం, సత్యం, జీవమని గుర్తెరిగిన ప్రజలందరూ ఆయనను విశ్వసించి పాపముల విషయమే పశ్చాత్తాపడి ఒప్పుకుని విడుదల పొందినట్లయితే ఆయన రక్తం ప్రతి పాపం నుండి కూడా పవిత్రపరిచి ప్రతి పాపం నుంచి కూడా ఆయన విడిపిస్తారు, పవిత్రులుగా తీర్చిదిద్దుతారు. ఆయన నూతన సృష్టిగా ప్రతి వ్యక్తిని ఆయన స్వారూప్యంలో చేయటానికి ఇష్టపడుతున్నారు. కనుక మనకి ఎన్నెన్నో ఆధారాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయన సత్యాన్ని గుర్తెరగని ప్రతి ఒక్కరూ ఆయన సత్యాన్ని గ్రహించి రక్షణ పొందవలసిందిగా యేసు ప్రభు నామంలో మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఆయన సత్యాన్ని మీరు బైబిల్ గ్రంథంలో ఎన్నో ఆధారాల మూలంగా కనుగొనవచ్చు. గాడ్ బ్లెస్ యూ. అట్టి రక్షణలోనికి ప్రభు మిమ్మల్ని అందరినూ నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.